అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ నొక్కుర్రి. నోటిఫికేషన్ వస్తలేదు అని అంటున్నారు. యూట్యూబ్ ఆప్షన్ అనేది ఒకసారి అప్డేట్ చేసి పెట్టుకోండి దోస్తులు. బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 143 అన్నమాట. వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. కొందరు స్కిప్ చేసుకుంటా చూస్తూ ఉంటే వాళ్ళకి ఏం అర్థం కాక కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు. ప్లీజ్ దోస్తులు స్కిప్ చేయకుండా చూడండి, మన కంటెంట్ పూర్తిగా అర్థమైపోతుంది. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైంది లత ఇంకా అత్తలేదు? పుష్కన ఎవరన్నా అత్తరేమో అని భయమై పాడైతాంది. కొందరు రాలత. అయ్యో రాజు, ఈ బ్యాగులా వేసుకొచ్చిన 150,000. సరే లత, ఇక నువ్వు జాగ్రత్త, పైసలు మరి పోతానా. సరే సరే. అటు ఇటు పైసలైతే ఇచ్చింది. ముందుగాల గాయనకు గట్టి రావాలి. ఇవి రమకు కూడా చూపియకుండా దాచిపెట్టాలి. చూస్తే మళ్ళా ఏందో అంటది. అమ్మా, నేను పనంతా ఎత్తగాని నువ్వు ముందుగా నీళ్లు పెట్టి ఈ పిల్లకు తానం చేసి ఇంట్లోకి తీసుకో. ఆ బయట ఊడ్చి చల్లినవ్వా. ఇక బోళ్ళున్నాయి, గిన్నెని బట్టలున్నాయి, ఆయన్ని విండే నువ్వు. ఆ పని నేను ఎత్తగాని నా బిడ్డకైతే నువ్వు స్నానం పోయి ఇంట్లోకి తీసుకున్నాడు కదా. సరే సరే, ఆల్రెడీ పొయ్యి మీద నీళ్లు పెట్టినా. ఇక చిక్కవ్వ పార ముఖం గడుపుకుంటే స్నానం పోతా. ఇక నేను మిమ్మల్ని ముట్టుకోవచ్చానే స్నానం పోసినాక? ముట్టుకోవచ్చవ్వా. తమ్మునితో ఆడుకోవచ్చా? తమ్ముడు బడికి పోయిన బిడ్డ, నీ ఆట చల్లగుండా దా పోరా నానిపో. సరే మమ్మీ. ఏమైందండి ఇలా పొద్దుగాలనే రెడీ అయ్యారు? నాకు వేరే పని ఉన్నది రామా. నువ్వేమైంది గట్లున్నావు? గోళీలు వేసుకుడేమో గాని ఉరుకుడైతాంది. మోషన్స్ అయితాన్నాయి. అయితేనే మంచిగా రామా, కడుపులా ఉన్నదంతా పోతుంది. ఏం కాదు, పో పో. అబ్బో, అంత ఎట్లనో అయితాంది. కాలి ఎత్తులు అన్ని గుంజుతాన్నాయి. ఏం కాదు, ఆ మందు లోపల ఉంటే ఇంకా పెద్ద ప్రమాదం. ఈ ఎల్లుండి మళ్ళొకసారి పోయి చూయించుకురావాలి, మరి పోయిందా లేదా అనేది. సరే, నువ్వు ఎటు పోతున్నావు? వేరే పని మీద పోతున్నా. పిల్లలైతే బడికి వేరు కదా, మరి వాళ్ళకి ఏమండినవు? ఏమనుడు ఎక్కడదయ్యా, పోను కన్నం వేసినా అదే తిన్నారు, అదే పట్టుకొని పోయిర్రు. నువ్వు ఇప్పుడే ఏం తినకు, కొంచెం ఆయనంక సల్ల లెక్క వేసుకొని పెరుగు తాగు. సరే, మరి నీకు నాకు ఏం లేదు మంట. నువ్వైతే రెస్ట్ తీసుకోరామా. ఏమన్నా టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చిపోతలే నీకు, తిను. నాకు వేరే పని ఉన్నది, ఆ పనికి పోయి రాంగ టిఫిన్ తీసుకొత్తలే. దోశ తీసుకురా. సరే సరే. అవ్వా, ఈ గోళీలేందో గాని ఈ దొడ్డి కురుకుడే అవుతుందిగా. ఈ పైసలు 30,000 మిత్తి గట్టి రావాలి. మళ్ళీ అయినటన్నా పోతాడు, సాయంత్రం అయితే ఇంటికి వచ్చి లొల్లి పెడతానే. ఉన్నవానే అన్నా? ఓ అన్నా. ఉన్నా. పైసలు తీసుకొచ్చిండే, కట్టిపోతామని పిలుస్తాన్నా. తీసుకొచ్చినావా? తీసుకొచ్చిండే. మరి ఎంత మిత్తైంది చెప్పుతావా? 30,000 తీసుకున్నావు. సంవత్సరం అవుతాంది. నెలకు 600 లెక్క చేయలేవు. 6,000 7,200. 7,200. 30,000 ఇచ్చిన కాబట్టి 37,200 ఇయ్యి. అయ్యో అన్న, దగ్గరోళ్ళం ఇంకో జరంత తక్కువయ్యే రాదే. దగ్గరోళ్ళమనే కదనే తమ్మి, నీకు 2 చొప్పునిచ్చిన, లేకపోతే బయట 3 నడతలేదా? సరే సరే. ఇగో అన్న, లెక్క పెట్టి తీసుకొచ్చిన, ఒకసారి లెక్క పెట్టుకో. ఏ లెక్క పెట్టుడు ఎందుకు తమ్మి, నీ మీద మా ఉన్నది నమ్మకం గాని. నమ్మకం ఉన్నాక ఇంటికొచ్చి గట్ల మాట్లాడతావా? నువ్వు ఇయ్యకపోతే సాయంత్రం వచ్చి టెంట్ ఎత్తా, అదెత్తా, ఇదెత్తా అని అంటివి. ఇక మరి నాకు కట్టే కాడ నాకు ఆగుతలేరు తమ్మా, లేకపోతే నేనెందుకు అదైతా? సరే సరేలే. ఏమైంది, పాత కథ నడుతాందా అట్లనే ఉందా ఇంకా? ఏం కథ? గదే నువ్వు గా అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకుంటేవి కదా. నేను అప్పట్లో మస్తు చూసిన పొలం కాడ గాని మరి ఇప్పుడు కనబడతలేరు. ఏమైంది మరి కథ? ఏం కథ లేదే, ఎవరి దాళ్ళు చూసుకుంటాను అంతే. అదేందో అయింది, అయిపోయింది. ఇప్పుడు ఎవరి పనులలో వాళ్ళం బిజీ అయిపోయినాం. అయితవా గాని. సరే అన్న, పైసలు అయితే ఇచ్చిన, ఇక పోయ్యత్తా.
పోయిరా పోయిరా. అబ్బో, అప్పట్లా ఈడున్ను ఆ పిల్ల మస్తు నడిపిచ్చిర్రు. ఊరిని అవ చేన్ల పొంట చెరుకల పొంటనే వండుడు, పొలం కాడుక నచ్చుడు, ఆ పని చేసుకొని పోవుడు. నా కళ్ళల్లో 2 సార్లు పడ్డరిల్లు. అందుకే ఈయన చూసుడుతోటే మళ్ళా నాకు అదే మతికొచ్చే. ఏమోతి, నా పైసలైతే నాకు వచ్చినాయి అవ్వా. 3 నెలలకి ఇత్తా అన్నోడు సంవత్సరానికి ఇచ్చిండు. ఇంకోసారి నమ్మకుంటే చేసుకున్నాడు గాని అవ్వా, ఓ పెద్ద టెన్షన్ అయితే వేయింది. ఈ మిగతా పైసలు కూడా ఫోన్ పేలు వేసుకొని ఎవరి వాళ్ళకి కొడితే అయ్యే పోతుంది. ఇంట్లో పెడితే మళ్ళా రామ చూసి ఇవ్వెక్కడి అని లొల్లి ఎత్తది. ఫోన్ పే ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటది, ఎవరి ఫోన్లు ఉంటాయి? సురేష్ దగ్గరికి పోవాలి మెల్లగా. ఆయన దాంట్లో అయితే బొచ్చడుంటాయి. ఈ పైసలు ఇచ్చి నాకు ఫోన్ పే కొట్టుమనాలే. తర్వాత పోతా రామకు టిఫిన్ ఇచ్చి మెల్లగా పోతా. పాపం మోషన్స్ అవుతాన్ని. ఇగో రామ, టిఫిన్ తీసుకొచ్చినా. ఇది దీని కాసేపు పడుకో. నేను బయట టిఫిన్ చేస్తా. సాయంత్రం వరకు వంట చేసేవులే. సరే అండి. పొయ్యి పొయ్యి కాళ్ళన్నీ గుంజుతాన్నాయి. ఇప్పుడు ఏ వంట చెయ్యా, ఇక సాయంత్రమే చేస్తా. అదే అదే సాయంత్రమే చేద్దు గాని ఈ టిఫిన్ అయితే తిని పో. 2 తెచ్చిన దోశలు 2 తిను. ఎండెందుకండి? ఏ ఆడు చిన్నగానే పోతాడు సరిపోతాయి అని 2 తీసుకొచ్చిన. సరే గాని మీరు ఎటు పోతుర్రు? ఇక పోవాలి, నా పనులు నాకున్నాయి. షేన్లో పోవాలి, ఇంకా వేరే వేరే పనులు ఉన్నాయి. సరే అండి, నేను తిని పడుకుంటా కాసేపు. ఆ పడుకోపో. గోళీలు వేసుకుంటే బాగా మోషన్స్ అయి పాడైతాయి. పోయి పోయి కాళ్ళే గుంజుకొస్తాయి. ఇలా తేటో పోతుంది కదా. ఇలా వాళ్ళ బిడ్డను ఇంట్లోకి తీసుకుంటామని అనే. ఇక ఆ పనే కావచ్చు, అప్పాలి ఎత్తామన్నది కదా. నేను మెల్లగా పొలం కాడికన్నా పోయత్తా. పోయి వచ్చినాక సురేష్ దగ్గర కన్నా పోతా. నర్సక్క, లత, ఏమైంది? తిన్నావా నర్సక్క? ఏమైనా పనున్నదా ఇప్పుడు? నాకేం పనున్నదే, తిన్నా. సరే సరే గాని పా, ఇంటికి పోదాంపా. కొన్ని అప్పాలు వేద్దాం. బిడ్డను ఇలా ఇంట్లోకి తీసుకున్నా, రేపు ఇంట్లో మందం చీర కట్టియాలని అనుకుంటానా. అవునా? ఏమేమి అప్పాలు చేస్తావు? ఏం అప్పాలు? కారపూస ఒకటి, సకినాలు, కరియలు, లడ్డూలు, ఇంకోటి ఏదైనా పండ్లు పెడదాం. అవునా? మరి అన్ని తయారు చేసినావా? అన్ని తయారు చేసినా, బాగా బాగా ఎత్తలేను. అమ్మ ఆమె ఓడిలా పెట్టడానికే ఎత్తన్నా. కొన్ని కొన్ని నర్సక్క, ఓ 2 గంటలైతే అయిపోతుంది పాప. చేద్దామే. నన్ను పిలిచినావా? ఎవ్వలేరు, నువ్వు నేను అమ్మ ముగ్గురం ఎగబడితే అయితాయిపా. సరేపా. హౌస్ లోడు నిన్న పోతే లేకపాయే గదనే మరదలా. గదే ఎటు వేండు ఏమో. నాకు బంగారు గాజులు కావాలి బావా. అరే చేయించుతా అంటాన్నా గదనే మరదలా, నువ్వు ఎందుకంత ఆగమైతాన్నావు? మళ్ళొక్కసారి పోయి చూసి రాపో బావా. ఉంటే నాకు అక్కడనే ఉండి ఫోన్ చెయ్యి, నేను అత్తా. సరే సరే పొయ్యత్తది. నువ్వు ఇంకా అన్నం తినలేదు, తినుపో. టైం బాగా అవుతుంది. పొద్దున షాయిలా డబ్బ రొట్టె తింటిని, ఆకలి అయితే లేదు. సరే తింటదని ఆ హౌస్లో ఇంటికా నుండి చూసి రాంగా గుడ్లు పట్టుకరా, గుడ్ల కూర వండుకుందాం ఇయ్యాల. సరే సరే. బావా, ఏమైంది? తొందర్రా, అక్కడిక్కడ ముచ్చట్లు పెట్టుకుంటా ఉండకు. ఇక్కడ పెట్టా, తొందరనే అత్తా. నేను ఈ ముసలోన్ని పట్టుకునుడేవో గాని నాకు అన్ని తీర్లా చూసుకుంటాండు. ఇప్పుడు బంగారు గాజులు కూడా వేయించుతా అంటాండు. ముసలోడు వెనకకేసుకున్న పైసలు బాగానే ఉన్నాయి. నాకు ఈ ముసలోడు దొరుకుడు అదృష్టం. నర్సవ ఇట్లా ఏడవేంది, జరసేపు కూసుందామనంటే కననే పడతలేదు. ముసలోడు వస్తాండు కదా. ఓ బావా, ఎటు పోతున్నవే? ఏలింగి బాగా బలిసిందా? ఏ నీకు మొన్నడుసుంది ఉత్తన్న బావా బావా అన్న ఎంబడబడుతున్నావు? అరే బావా, నిన్నొక్క పోసక్కని విలువల్లా బావా అని నేను విలువద్దా ఏంది బావా? ఏలింగి, నా మరదలకి వెళ్తే పెద్ద లొల్లైతది. నువ్వు నా జోలికి రాకి చెప్తానా? అబ్బో, నా ఇంటికి 2 సార్లా నన్ను లొంగ తీసుకుందామని అత్తివి కదా బావా. నేను ఒప్పుకోనందుకు సప్పుడేక వీకితివి. ఇప్పుడు రా బావా. ఏంది లింగి, నువ్వేం మాట్లాడుతున్నవే? అమ్మో, నువ్వు పెద్ద కిలాడివేనే.
నీ మరదలకి బంగారు గాజులు వేయించుతా అని మురిసిపోతున్నావు కదా బావా, నాకు కూడా వేయించవా బంగారు గాజులు? నాకు వేయించకపోతే నేను ఊరంతా డప్పు సాటింపేస్తా. ఏం డప్పు సాటింపెత్తవే నువ్వు? నా దగ్గరికి ఊకే నన్ను లొంగ తీసుకుందామని అత్తాండు, అన్ని వేసిండు అని చెప్తా. ఓ నీ కన్ను మండ, నిన్ను పిట్టకు పెట్టా. ఏమో నువ్వు నా ఏం పడదలుగా పడితేవేమే బద్మాష ఆడదారా. మరి గుట్టు సప్పుడు కాకుండా నాకు బంగారు గాజులు వేయించుతావా? చేయించుతా, నా దగ్గర ఆడ ఊగులాడుతున్నాయి పైసలని. ఊగులాడందే మరి నీ మరదలకి వేయించుతా అని ఎందుకంటున్నావు? అది నన్ను అన్ని తీర్ల చూసుకుంటాంది నా మరదలు. అర్థమైతుందా? నా బట్టల నుండి పిండుతాంది, నాకు బువ్వ పెడుతాంది. అది నా మరదలు, నేను ఏంచుతా దానికి. నీకెన్నొత్తాందే? నాకు కూడా వేయించాలే బావా. చేయించకపోయినాం అనుకో మొత్తం ఉల్లుల్ల వేసేస్తా నేను మన ముచ్చటంతా. ఏం ముచ్చట్నే? నీ మధ్యలో నా మధ్యలో లొట్ట పీస్ జరిగిందని నువ్వు ఉల్లుళ్ళ ఎత్తవా? చేసుకపో, ఆడదానివే నువ్వు గంతుంటే మొగనికి నాకెంత ఉండాలే? ఆ మొన్న ఇన్నప్పటి నుండి ఆహా నువ్వు బావా అని పిలిచేది బంగారు గాజుల గురించా? నువ్వు బావ కాదు కదా, కింద పడి బొర్రినా కూడా నీకు ఈసమెత్తు కూడా నేను ఇయ్యా. ఏదున్నా నా మరదలకే, నా మరదలు పోసక్కకే. అట్లా నాకు బావా. నీకేం రోగం పుట్టిందే దగ్గర కత్తవు నడు. ఏ బావా, నేను అవసరం దగ్గర కొమ్మంటే గిరిని దగ్గర ఏం ముచ్చట పెడుతున్నావురా ముసలోడా? ఏమోనే, ఇది నడి రోడ్డు మీద నన్ను ఆపి ఏందో ముచ్చట పెడతాంది. దానికి బగ్గ బలిసి ఉన్నది, నువ్వు సక్క వీగక దాంతో ఏం ముచ్చట? ఏ పోసి, ఇప్పుడు నా బావనేయుడు నీ బావ కాదు. ఎందరండా నీ బావనా? నాకు సెట్ అయిపోయిండే పోసి. ఇక నువ్వు తప్పుకునుడే, నీ బతుకు బజార్లో కలుసుడేనే. ఊరి ముండ కొడుక అదేమో గట్లంటదేం రో. ఏమోనే, నన్ను నడి రోడ్డు మీద ఆపింది. నాకు బంగారు గాజులు చేయించవా అని ఒర్రుతుందే. ఓరండా, నా బావ నాకు చేయిస్తాడు గాని నీకెందుకు చేయిస్తాడే? ఓ ముండా, నీకు బావ ఎట్లయిండో నాకు కూడా బావ గట్లనే అయిపోయిండే. నీ కండు మండ, ఎప్పడుసుందో నా బావ నాతోటే ఉంటాండు పంటాండు. మళ్ళా నువ్వచ్చేందే కొత్తగా మాట్లాడుతున్నావు, బంగారు గాజులు అంటున్నావు. బద్మాషాడదాన మొన్న ఇన్నప్పడుసుంది నా బావ చుట్టూ తిరుగుతున్నావా ఏంది? అవునే, గట్లనే ఎత్తాంది ఇది. ఏ పోసు, ఇన్ని రోజులు చెప్పలే గాని నీ బావకు నాకు అన్నీ అయిపోయినాయే. నీకు తెలియకుండా నా దగ్గరికి దొంగసాటు నత్తాండు నీ బావా. నీ బావా నా బావా అయిపోయేనే, మా ఇద్దరికి సెట్టు అయిపోయేనే. ఇది వలగొడతాముండా. అవును అర ముసలోడా, దాని దగ్గరికి పోయినావా నువ్వు? నేను పోలేదే, అమ్మతోడు నీ మీద ఒట్టే, అది అన్న అబద్ధాలు చెప్తాంది. ఓ బావా, దానికి ఎందుకు భయపడుతున్నావు? నీకు నేనున్నా కదా, దా చెయ్యి నా దగ్గరికి. దానికి కాదు బంగారు గాజులు, నాకు వేయించాలి నువ్వు. నిన్ను ఎట్లదంతే సిగ్గత్తది నీకు? అవునే, నా బావ సొంటోడు కాదు, నా బావ శ్రీరాముడు, నాకెరికే. అయ్యో శ్రీరాముడు కాదే, శ్రీకృష్ణుడే నీ బావా. ఓసి ముండా, ఓసిరండా, ఎద్దా బావా గదింతోటేంది? నా బావను దానంటావు, నువ్వెవతివే? నేను నీ సమితిని. అదే, ఇది బంగారు గాజులా నిన్నప్పడుసుంది, నాకు చేయించవా అని నన్ను రోడ్డు మీద ఇప్పుడు నిల్చోబెట్టి అడుగుతాందే. నువ్వు రాగానే ఏందో మాట్లాడుతాంది. అదంతా తప్పు ముచ్చట మరదలా, నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరు. బంగారు గాజుల గురించి కుక్క ప్రవర్తన చేస్తాంది. లేదే పిచ్చిదానా, నీకేం తెలియదు. రాత్రి నా దగ్గరికి బొచ్చటి సార్లు వచ్చిండు, 2 సార్లు నువ్వే ఉత్తివి కదనే. అప్పుడేదో తప్పించుకున్నాడు, మళ్ళా నువ్వు తిడతావని మొత్తం అయిపోయింది మా మధ్యలో. నిజమా రా ముండ కొడుక? అబ్బలేదే, బంగారు గాజులు నాకే చేయిస్తాడు నా బావా కదా, చేయిస్తావా దానికి?
ఏ దానికి ఎందుకు వేయించుతానే ఈ బంగారు గాజులు పాడుగాను ఈ నీకే వేయించుతానే నేను బంగారు గాజుల ముచ్చట తీసినప్పటి నుండి నీ పానం లోట లోట లట అంటున్నా అదే నా దగ్గరికి రావాలని అంతకుముందే అత్తి కదా బావర దగ్గరికి నువ్వు చిలిపి అది బహురూపులాడిది కాదు. ఓ రండా నువ్వు మమ్మల్ని ఎడదీయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీతోటి కాని పని అది. అవునవును ఎదా బావ దాంతో నీకేందా అవసరం దగ్గరికి తర్వాత ఇద్దరం పోదాం గాని. ఓపో మళ్ళా నా దగ్గరికి వస్తాడు పో నిన్ని కళ్ళు మూసి ఇక ఎగిరితంతా మళ్ళా అర్థమైందా? నువ్వు దాన్ని నా ఏం చేసినా నా బావ నాకే. ఇంగి నరుకుతా నిన్ను దాని ముంగట ఎందుకు కోప్పడుతున్నావు బావా? తర్వాత ప్రేమగా బూదరికిత్త వచ్చి ఓడిలా వండ పెట్టుకొని నిజమారా ముసలోడా? కాదే మర్దలా అన్నీ నీ మీదనే ఎత్త నేను కానీ దానికి ఏం చెయ్యలేదు ఇప్పటి వరకు. అయితే ఇంటికి రాని సంగతి చెప్తున్నాడు ఇంటికోదంతా. ముసలోనికి దానికి పిత్తులు పడ్డాయి. ఏ పోతే నా ముందు అది బంగారు గాజులు వేసుకొని తిరుగుతుందా? ఆ బంగారు గాజులు నాకే రావాలి గాని దానికి ఓనియ్యా దాన్ని వేసుకొనియ్యా నేను. నర్సక్క అప్పాలయ్య దాకా ఉన్నావు చేసినావు చాలా థ్యాంక్స్ నర్సక్క. మన మధ్యన థ్యాంక్స్ ఎందుకే? సరే సరే నర్సక్క ఒక 4 ఇళ్ళ మందం చెప్పుతాను అనుకుంటున్నా. ఏ ఇంటికి రావాలా నీకు ఇన్నే చెప్పాలా? ఏం తిరుగుతావే పోరి నువ్వు కూడా సాతన కాకుండా అంత బక్కబడిపోతాను. అయితే రేపు అత్తది. అదే గదే మరి రేపు మధ్యాహ్నం భోజనాలు ఈయన్నే పిల్లకు చీర కట్టిద్దాం ఇంట్లో మనం. సరేనే చుట్టాలకి ఎవరికైనా చెప్తావా? చుట్టాలకి చెప్ప పక్కోళ్ళకి చెప్ప ఎవ్వరికి చెప్ప మల్లక్కకు నీకు గా పుష్పకు జున్నోళ్లకు కోసికి లింగికి చెప్తా. అయితే ఏలాత ఏదో ఉన్నంత వేసుకోయే నువ్వు పెద్ద పని మొదలు పెట్టుకున్నావు. ఇక అందుకే కదా నర్సక్క గిన్ని బాధలు పడతానా నేను. సరే నేను పోయత్తయ్యా ఇక నేను కూడా అందరికి చెప్పేస్తా. సరే సరే చెప్పిరాపో. అది ఏం కూర అని అండి మునిగినవే అదో పప్ప అనేని పప్పు నోట్ల మన్ను ఎంత గలీజ్ పాడైంది. ఉప్పు లేదు కారం లేదు అల్లకు మిరపకాయ లేదు ఉల్లిగడ్డ లేదు. ఆ మీద అంటుతా అన్నావు ఆడ పెడతా అన్నావు ఎవడు తింటాడే అది? ఊరు ముసలోడా నోరు బాగలేత్తాంది. 9 డేస్ వచ్చినవా ఏంది? నోరు లేత్తది అన్ని లేత్తాయి. లేత్తాయి అండింది తిను మూసుకొని. ఎవడు తింటాడే ఆ పప్పు పాడుగాను గలీజ్ గా పాడైంది అది. 2 బుక్కలు వేసుకున్నా ఆడ వారేసినా నాకేదన్నా కూర అండిపో ఇప్పుడు. ఓ నువ్వు ఏత్తాను పెద్దల పొట్టు కట్టమని నీకు కమ్మగా కూరలండి పెడతా నేను. మరి ఎవరికి అండి పెడతావే? ఈ మోర్దోపు నోట్లు చవొత్తే మోర్దోపు మాటలు ఎందుకు మాట్లాడతావురా నువ్వు? ఎవని కండి పెడతావనంటే ఏమన్నట్రా మెంటల్ బాడుకోవు. ఓ నీ కన్ను మండ నన్ను ఇష్టం ఉన్నట్టు తిడతావేమే మళ్ళీ నీ పిలిక పోతా నేనేం లేకుంటా. ఓ మాజరే తియ్యి రిద్దక్కూడా నన్ను ఎట్టెట్ల గోస ఉచ్చుకున్నావురా ఆ కాలానా? ఇప్పుడు గదే గోస ఉచ్చుకోబడుతీవి. ఆ గుంజక్కవు ఇక నువ్వే ఉన్నావని నిన్ను గోస ఉచ్చుకున్నా. మరి 10 మంది ఉన్నారా నీకు? అరే రారా పూర కొట్టకే మళ్ళీ నువ్వు కూర అండిపో చక్కగా. నేను అండా అన్నప్పుడు అండా ఉన్నది తింటది తిను లేకపోతే వండాడా. ఆ పప్పు పాడుగా నాది ఏం రీతి పాడైంది. నేను జున్నవ్వోళ్ళ ఇంటికన్నా పోయి తినత్తా. కాల్కావ దొరికింది మంచిగా రోజు పోతాను నమ్మ పొద్దుగల టిఫిన్ చేస్తాను వస్తాను ఈడ కూర మంచిగా లేకపోతే ఆడుకోయి తినస్తాను. ఇక నీకు జున్నవ్వ ఇల్లు అల్కావ దొరికింది గాని ఆ మనవరాల ఇంటికి నేను పోతా తినత్తా. నీకేందే? పోయి ఆనే ఉండిపో ఈడికెందుకు వచ్చుడు మరి. ఉంటే నన్ను కాదంటరానే. పో నీ మోకం పాడుగాను. ఓ నీది సూపర్ ఉన్నదిగా. ఎట్టందుకొని పెట్టి పెడతా నిన్ను. రాయలేతారా ఏమైంది? ఇద్దరు గరం గరం మసాలా మీద ఉన్నారు. ఇంకట కమ్మగా అండి పెట్టాలట్నే నమ్మ తినుకుంటానే మళ్ళా నేను ఏం తింటలేను ఏం వండుతాను కూరలు అవి ఎట్లా పాడైనా అంటాడు. చూద్దుపా నువ్వు ఆ పప్పు ఎట్లా అండింది ఒకసారి చూద్దుపా. అది ఎవడన్నా తింటాడా మనిషి అనేటోడు ఒకసారి నీకు చూపిత్తపా. అయితే ఏ మల్లయ్య బాబు ఆ మల్లక్క రాను ఐస్తైతందా ముసలిదైతందా? ఇక ముసలితనానికి సాతన కాక ఎట్లనో ఓ తీరండుతుంది. ఇక తినాలే మీరు గాని ఎందుకు లోలు పెట్టుకుంటుర్రే ఈ వయసులో కూడా? అట్లా చెప్పి మెంటలోనికి. నువ్వే మెంటల్ దానివి నీతోటి ఓడితే నాకు మెంటల్ ఎత్తాంది. ఇక నేను పోతానపో. పోతాండు
ఎటు పోతాడే మా జున్నవ్వల ఇంటికి పోతాడు మంచిగా కడుపు నిండా నమ్మ తినత్తాడు. అయితే ఈ మల్లక్క ఇక ముసలోళ్ళు గట్లనే ఉంటారు, రేషం బాగా పాడైతది. ఏం రేషమే అబ్బా అబ్బా నన్నేమో గోస ఉచ్చుకుంటా అండి ముసలి బాడుకోవు. అయితే గాని మల్లక్క రేపు బిడ్డకు ఇంట్లో మందమే చీర కట్టిత్తన్నా రారి నువ్వు మల్లయ్య బాపు. ఎవరికి చెప్తలేను, మన దగ్గరకే చెప్తున్నా, ఇంట్లో మందమే కట్టించుకుంటున్నా. అయ్యో ఫంక్షన్ పెట్టవా అనే? పెట్ట అయితే ఏ ఇల్లు పని మొదలు పెట్టుకున్నావు కదా. అవును మల్లక్క, ఇక ఇల్లు పని ఉండే లింగన్న లేకపాయే, అందుకే ఇక నాకు ఫంక్షన్ చేసి అంత ఆరంభంగా చేసుకోవాలని ఇష్టం లేదు. అయితే అత్తం తీయే. ఇవరిదాకా నర్సక్క మా ఇంటికనే ఉన్నది, ఆ ఓటి అప్పాలు చేసినాం. అవునానే? అవును, ఇక జున్ను దగ్గర కూడా పోయి చెప్పత్తా మల్లక్క, మరి పోయత్తా. సరే పో. హాస్పిటల్లో తొందరనే చూయించుకొని వచ్చినాం కదరా, తొందరనే చూసిర్రేంది మనకి. నేను వాళ్ళకు తెలుసు జున్ను, అందుకే తొందర చూసి పంపించిర్రు. లోపట బేబీ కూడా మంచి ఉందట. అదే మేడం చెప్తుంది కదా. బ్లడ్ తక్కువ ఉంది అని అన్నది. మంచిగా ఫ్రూట్స్ తినాలి బంగారం. ఇప్పుడు రాంగ పట్టుకొచ్చినాం కదా, గంటకు ఒకసారి తిన్నట్టు తిను ఫ్రూట్స్. డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ తినిపి. ఏంటి నువ్వు రావు తినబుద్ధి అయితే లేదు. తినాలి మరి, నీ కోసం కాకపోయినా నా బేబీ కోసమైనా తినాలి. అబ్బో ఇప్పుడు బేబీ అనితియా, నేను కాదు కదా. ఇద్దరు బంగారం, నువ్వు బేబీ ఇద్దరు నా ప్రపంచం. గాని మీ డాడీకి ఫోన్ చేసినావా? ఈ విషయం చెప్దామని చెప్పినా కదా, రమ్మని చెప్పపోయినావు. వాళ్ళే నిన్న ఫోన్ చేసిర్రు, ఏమైంది హైదరాబాద్ రారా మీరు అని. అంటే మస్తు నీరసంగా ఉంది, సాతనైతే లేదు, మమ్మీ డాడీ మీరే రారి అని చెప్పిన. అంతే రేపు వస్తా అని అన్నారు. మరి అదే రాని వచ్చినాక ఈ ముచ్చట చెప్పుదాం, మరి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. సరేరా, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా ఇక. చేసుకోపో నైటీ వేసుకోపో, ఇదంతా టైట్ ఉంటది పో. సరేరా. ఓ తాత ఏమైందే? ఏం లేదు. రాగానే కోపంగా వచ్చినావు, ఏమైంది? ఏం లేదయ్యా, ఆకలి బాగా అవుతుంది. అయ్యో నానమ్మ ఏం అంటలేదా అని. అదో పప్పు వేసింది, ఆ పప్పు రీతి లేదు మన్ను లేదవ్వా. అయ్యో అవునానే, ఆయనతో లొల్లి పెట్టుకున్నారా ఏంది ఇద్దరు? అదే నాన్న లొల్లి పెడతాంది. ఇంకా ఈ వయసులో మీకు లొల్లి ఎందుకే తాత? తినుపో. సాంబారును వంకాయ ఫ్రై చేసిర్రు ఇక్కడ, వేసుకొని తినిపో నువ్వు, లేకపోతే వాళ్ళని ఏమనిపో వేస్తారు. అందుకే తిందామని వచ్చిన అయ్యా ఇడికి. పోయే తాత, పాపడాలు కూడా ఉన్నాయి, పో వేసుకొని తినిపో. సరే అవ్వా, వేసుకొని తిని టీవీ చూస్తా. చూడిపోయే, నీకేమో టీవీ పిసా. పోయి వచ్చిర్రు, హాస్పిటల్ పోయి వచ్చినాం. అయ్యో హాస్పిటల్ కా? ఎందుకు? అట్టిగానే తాత, నాకే కాళ్ళు గుంజుతున్నాయి బాగా అంటే తీసుకువేయండు. తినక అవ్వా, తిండి చక్కగా తింటలేవు నువ్వు, మంచిగా తిను. అయ్యో తింటేందుకు తింటలేను, మంచిగా తింటాననే నేను. సరే నువ్వైతే పో. తింటా ఇక, నేను కూడా ఆకలి బాగా అవుతుంది. దాని పప్పు మన్ను వాడ, పప్పు వేసింది గంజడు గాని రీతి లేదు, మన్ను లేదు. అయితే వైపో. వీళ్ళు గీ వయసుకి వచ్చారు గాని ఇంకా లొల్లి పెట్టుకుంటారు. ఇక అంతే ఉంటదిలే. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా మరి. సరే ఒక నిమిషం ఆగు. ఏమైందిరా? ఏమైందిరా గాడకిస్తావు? బేబీకి అలా కిస్ ఇయ్యలేదు, అందుకే ఇస్తానా. సరేలే. పడుకుంటావా కాసేపు? డ్రెస్ చేంజ్ చేసుకొని అట్లా ఉరుగుతారా? కార్లో కూర్చునేసరికి అంతా పట్టినట్టు అయింది. సరే వెళ్ళు. నా బిడ్డ ఎప్పుడు పుట్టాలి, నేను ఎప్పుడు ఎత్తుకోవాలి? అగో రాజన్న, దా తిన్నావా సురేషు? తిన్నా, ఇప్పుడే హాస్పిటల్ పోయి వచ్చేసినాం. అవునా, ఏమన్నారు జున్నుకు? ఏం లేదు, మంచినే ఉంది అని అన్నారు. స్కానింగ్ చేసిర్రు, మంచినే ఉంది అని అన్నారు. కానీ కొంచెం బ్లడ్ తక్కువ ఉంది, ఫ్రూట్స్ బాగా తినాలి అని చెప్పిర్రు. పెట్టు ఫ్రూట్స్ తింటేనే లోపట ఉన్నోళ్ళు కూడా మంచిగా ఉంటారు కదా. అవును రాజన్న. ఏమైంది రాజన్న, ఏం పనికి ఇట్లా వచ్చినావు? నీతోటో చిన్న పని పడ్డది. ఏం పని రాజన్న? చూస్తానవా, ఏదన్నా పని ఉందో? చూస్తానా, మా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పినా చూడమని. అదే చూస్తామని అన్నారు. సరే అయితే నీ ఫోన్ పేలా పైసలు ఉన్నాయా సురేషు? నాకు ఒక 1,00,000 రూపాయలు ఫోన్ పే కొడతావా, నీకు లిక్విడ్ ఇస్తా. ఉన్నాయి రాజన్న, నీ దగ్గర 1,00,000 ఎక్కడి? నాయి కావు సురేషు, ఇవి వేరేటోళ్ళయి. అయితే నా ఫోన్ పేకి కొట్టించుకోమన్నారు, వాళ్ళు వేరేటోళ్ళకి కొడతారట. వాళ్ళ ఇంట్లోకి తెలియకుండా ఇక నాకు ఇచ్చిండు అన్నట్టు. సరే రాజన్న, ఫోన్ పే చేస్తలే. 1,00,000 కదా? 1,00,000నే కొట్టినా రాజన్న. వచ్చినాయి. ఇంకేం సంగతి, మళ్ళా రమక్కేమన్నా అంటుందా? ఇక ఏమంటలేదు, నేను కూడా సప్పుడు ఎత్తలేను.
సరేలే. సురేషు అలా తక్క దా దా. ఏం చేస్తాన్నావు? జున్ను ఏం చేస్తాంది? ఇప్పుడే హాస్పిటల్ పోయి వచ్చినాం లతక్క. జున్ను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. అవునా, ఏమన్నారు హాస్పిటల్లో? ఏమనలే, బానే ఉంది, ఏం కాదన్నారు. కొంచెం బ్లడ్ తక్కువ ఉందని అన్నారు. ఫ్రూట్స్ తినమన్నారు. సరే సరే గాని ఒకసారి జున్నుని విలువవా సురేషు? ఎందుకు లతక్క? నువ్వు విలువ పనున్నది. సరే సరే పిలుచుకప్తా. ఏమైంది లత? ఏం లేదు, రేపు నా బిడ్డకు ఇంట్లో మందం చీర కట్టిస్తానా, అయితే ఇక్కడ దగ్గరోళ్ళకు చెప్తున్నా, అదే జున్నుకి ఎప్పిపోదామని వచ్చినా. అవునా, ఫంక్షన్ చేస్తే అయిపోవు గాని ఇక. అద్దురాజు, ఇక నా పరిస్థితి మంచిగా లేదు, ఫంక్షన్ చేసే అంత సినిమా లేదు. సరే సరే. నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? ఏ లేదు, చిన్న పనుండి వచ్చిన. అవునా, ఎవరికో కట్టాలి అని అన్నావు, పైసలు కట్టినవా? కట్టిన లత, ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నీకు. అమ్మ తోడు నువ్వు గిట్లా ఇయ్యకపోతే మాత్రం ఇలా సాయంత్రం నా ఇంటి ముంగట పొట్టు పొట్టు లొల్లుండేది. వాళ్ళు టెంట్ ఎత్తామన్నారు డైరెక్టు. అయ్యో, నేను థ్యాంక్స్ చెప్పాకని చెప్పినా? మరి అట్లా అంటే నేను ఎన్నో థ్యాంక్స్లు చెప్పాలి నీకు. నన్ను చెప్పనిచ్చినావా? అప్పుడు చెప్పనియలేదు కదా, మరి నువ్వెందుకు ఇట్లా చెప్తున్నావు? చెప్పకు రాజు. సరే తీలత, పప్పుచార్ల భోజనమేనా చికెన్ తెప్పిస్తానవా? పప్పుచారు చేస్తా, ఓ 2-3 కిలోలంతా చికెన్ తెప్పిస్తా. అవునా, మరి అమ్మకి చెప్పుతావా? అబ్బో చెప్ప మళ్ళా ఇప్పుడు చెప్పడానికి వచ్చిందనుకో, ఇక మళ్ళీ వేరే కథ మొదలు పెడుతుంది, తిడుతుంది. ఆమె మాటల వల్ల నా మూడంతా అప్సెట్ అవుతుంది. సరే సరే తీ, చెప్పకుంటావనైతి. ఓ లతక్క, వచ్చి అట్లనే నిల్చున్నావు, కూసుందురా. ఎందుకు రాజు నువ్వు పోతా? అయ్యో, రాజన్న ఉండడానికి కూర్చుంటలేవా లతక్క? అదేం లేదురా, ఈ ఇద్దరికి మాటలు లేవని తెలిసింది. అవునా, ఇప్పుడు గవర్న ఎందుకురా ముచ్చట్లు గాని? మీరు ఎంత మంచిగా ఉండే ఫ్రెండ్స్ లాగా, కానీ ఇప్పుడు మీరు మాట్లాడుకోకపోతే మాకే మంచిగా అనిపించలేదు. నిజం తెలుసా రాజన్న? కొన్ని పరిస్థితుల వల్ల కుదరట్లేదు, ఇక గంతే. పోనీ లైట్ వదిలిపెట్టు సురేష్. ఆ ప్రేమ ఇక్కడ దాకా రావడం, మేము పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ మీ వల్లనే జరిగినాయి. మీరిప్పుడు మాట్లాడుకోకపోతే మాకంత ఏదో ఫీలింగ్ వస్తుంది. మీరు మంచి ఫ్రెండ్స్ లెక్కుండి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిర్రు. మీరు కూడా ఒకరికొకరి కష్టాల్లో అన్నిట్లలో తోడై ఉన్నారు. ఇక కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఉండాల్సిందే గాని. సరే గాని జున్ను, రేపు నేను నా బిడ్డకి ఇంట్లో మందం చీర కట్టిస్తానా, ఖచ్చితంగా నువ్వు సురేష్ ఖచ్చితంగా రావాలి చెప్తున్నా. అస్తం లతక్క, ఫంక్షన్ చేస్తలేవా? ఫంక్షన్ చేస్తలేనురా, ఇంట్లో మందమే చీర కట్టించుకుంటున్నా. మన దగ్గరకి చెప్పి అంతే, చుట్టాలకు కూడా ఎవరికి చెప్తలేను. సరే సరే, పనులు వస్తారు అలా తక్క మరి. వస్తారు, ఇలా ఇంటి ముఖే పోలేదు, కాసేపు అయినాక పొయ్యన్న రావాలి. అవునా లతక్క? సరేలే, మరేమన్నా అప్పాలు చేసినవా? చేసినరా, ఇవరిదాకా అప్పాల పనే అయింది, బగ్గా చేయలేదురా, కొన్నే చేసిన. అయితే ఎన్నో కొన్ని. సరే సురేషు, ఖచ్చితంగా రండి, మరి పోతున్నా. సరే సరే, పాపం రాజన్న రమక్క కూడా అద్దురు గాని ఇక ఏం చేద్దాం. చేస్తా జున్ను. సరే లతక్క, ఛాయ్ తాగన్న పోతివి, అద్దద్దు టైం లేదు. అయ్యో రాజన్న, నీకు బాధ అనిపిస్తుందా? లతక్క నీకు చెప్తలేదు కదా. బాధ ఎందుకురా, బాధ ఏమనిపించది. కొన్ని గొడవల వల్ల అట్లనే ఉంటది, ఉండాల్సిందే కదా. నాకే మంచిగా అనిపించలేదు రాజన్న మీరు మాట్లాడుకోపోతే. సరే సరే సురేష్, ఏం కాదులే. రేపు మా అత్తున్ను మామయ్య వస్తానన్నారు, మరి వాళ్ళే టైంకి వస్తారో. ఇలా తక్కనేమో ఇటు రమ్మనబట్టే రేపు మా ముచ్చట చెప్పుదామని అనుకుంటున్నాం, జున్ను ప్రెగ్నెన్సీ అని. అవునా, చెప్పండి, ఇంకా తెలియదా వాళ్ళకి? తెలియదు రాజన్న, చెప్తే ఎట్లాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలిగా. సరే సరే రజున్ను, మరి పోయేస్తా నేను కూడా. సరే రాజన్న. ఇలా మనసులా ఇష్టం ఉంటది కదరా ఓగలికి ఓగలంటే, కానీ బయటకి చెప్పుకోరు. ఏమో ఉంటది కావచ్చు, మనకేం తెలుసు జున్ను వాళ్ళిద్దరి మధ్యలో ఏముందో ఏం కథనో అనేది. కానీ పాపం మాట్లాడుకోపోతే అంత మంచిగా అనిపిస్తలేదు. మరి రమక్క కోసం రాజన్న మాట్లాడకుండా ఉండాల్సిందే. ఒక్కసారి అట్లా అయిపోతే ఇక మళ్ళీ ప్రతి ఆడపిల్లకు అదే ఆలోచన ఉంటది కదా. భర్త అనేటోడు ఎవరితోటి మాట్లాడినా కూడా భార్యకు నచ్చది. నీకు కూడానా? నేనైతే నిన్ను నరుక్కుతో చెప్తానా, ఎవరితోనన్నా మాట్లాడినట్టు తెలిస్తే. నాకు గింత మంచి అందమైన పెండ్లాం ఉండంగా నేనెవరి జోలికి ఎందుకు పోతా బంగారం? ఇట్లాంటి వాటికి తక్కువ లేదు పొగడ్తలు. సరే గాని మరి మీ చెప్పింది పోదామా రేపు? పోడే, డాడీ వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది కదా, చెప్పినందుకు పోయి కలిసి వద్దాంలే. మరి ఏం పెట్టుడు జున్ను? ఏం
ఏం పెడతావురా? కట్నం తీసుకుంటే కట్నం పెడదాం. ఎంత? 500 పెడితే అయిపోతుంది. 500? మరీ చీప్గా. 10,000 పెడతావా ఏంది మరి? పెడదామా? అంతా నిన్ను చెప్పుతున్నా. సరే సరేలే, ఎన్నో పెడదాం గాని పడుకుంటా పా, నేను కూడా, నాకు కూడా నిద్ర వస్తుంది. దా మరి. ఓ లతక్క, మొత్తం కంటికే కనబడతలేవు, బాగా బిజీ అయిపోయినావు. ఇల్లు కడతాన్నావు మంచిగా. ఇక అదో పని ఇదో పని అయితేనే ఉన్నది. తిరుపతి ఏమైంది? ఏం పని చేస్తారు? ఏం పని చేసురంటే ఏం చేస్తాం లతక్క, తింటాన్నం పంటాన్నం. ఎవరికన్నా కట్టెలు కొట్టబోతే పైసలు వస్తే తాగుతాన్నం. సరే సరే గాని నువ్వు శ్రీకాంత్ రేపు మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రార్రి. అగో ఎందుకు లతక్క, ఏం చేస్తాన్నావు? ఏం లేదు, చిన్నగా నేను అందరికి భోజనాలు పెడుతున్నా. నా బిడ్డ పుషవత అయింది, ఇంట్లో మందం చేస్తాన్న తిరుపతి. రేపు మీరిద్దరు రార్రి సరేనా? బాగా మందికి ఎవరికి చెప్పుతలేను. అబ్బా, చికెనా మటనా రేపు? చికెన్ తెప్పిస్తా, పప్పు చారులు. సరే సరే లతక్క, నేను ఒక గిన్నె తెచ్చుకోవాలా? నాకు పప్పుచారు ఇంటికి పోసిస్తావా? అయ్యో తిరుపతి, తెచ్చుకో పోషిత్తది. ఎక్కతక్కనే ఎత్తాం కదా. శ్రీకాంత్ గాడు ఏడవేండో వానికి చెప్పాలే. చెప్పి తీసుకొని రా సరేనా? సరే లతక్క. నరసక్క లాంటి గుణమే ఈమెది కూడా. బంగారు తల్లులు ఇద్దరు. ఇక రేపు ఫంక్షన్ కురకాలే. అగో మల్లయ్య బాబు, ఎటు వేస్తానవే? నేను మా మనవరాలు ఇంటికి వస్తానా. ఏవో పెగ్గేపియరాదే, ఎప్పుడు ఏపిత్తనే లేవు పెగ్గు. నీ పెగ్గు పాడుగాను, నీతోటి తాగినందుకే నాకు 50,000 రూపాయలు ఎత్తుకొచ్చిండని ఆ రోజంతా ఆగమాగం చేతివి. ఈ అప్పడుసుంది నీతోటి తాగుడన్నా నాకు భయమై పాడైతాంది. ఏ ఊక ఎత్తమా, అప్పుడప్పుడు అట్లా అయితా అంటది. నా దగ్గర పైసలు లేవు, పైసలు లేకనే మా మళ్ళీ చెప్పు చీపురు అందుకొని చంపుతా అని నన్ను తిడతాంది. తాగితే ఇక నీకెడదా ఇప్పియాలే. అబ్బో, నువ్వు పీసినార్ సంఘానికి అధ్యక్షునివేనా, నువ్వెందుకు దాయిపిస్తావు? ఏ వర్రాకురా, నా దగ్గర పైసలు ఉన్నప్పుడు దాయిపియలేదా? ఓ మత్తు దాయిపిచ్చినవు పో, పీసినారోడు. అయితే దోస్తులు చూసి రాళ్ళ వీడియో. మరి రేపటి వీడియోలో లత వాళ్ళ బిడ్డ ఫంక్షన్ ఇంట్లో మందమైనా కూడా ఎట్లా చేస్తుంది, ఎవరెవరు వస్తారు, ఏమైతుంది, మళ్ళా జున్నోళ్ళ మమ్మీ డాడీ వస్తారు. రేపు వచ్చినాక ఈమె ప్రెగ్నెంట్ అని చెప్తే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటది, ఏమైతుంది, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో అయితే వస్తుంది దోస్తులు. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మన కంటెంట్ అనేది పూర్తిగా అర్థమవుతుంది దోస్తులు. మంచిగా లైకులు కొట్టుర్రి, షేర్లు వేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.